గోవిందా గోవిందా చెప్పండి అంది. Are you guys ready for trekking? హాయ్ హలో నమస్తే వణక్కం సత్ శ్రీ అకాల్ అందరికీ వెల్కమ్ టు అవర్ స్వరా వ్లాగ్స్. ఈరోజు నేను మిమ్మల్ని ఒక బ్యూటిఫుల్ అడవి ప్రాంతానికి తీసుకుని వచ్చాను అనమాట. ఇదేంటి సడన్గా ఫార్మింగ్ నుంచి అడవికి తీసుకెళ్ళింది అనుకుంటున్నారా? ఎస్ అండి, ఈ ఛానల్ ఈ లక్ష్మి ఎప్పుడు ఎక్కడ నేచర్ ఉంటుందో ఎక్కడ ఫార్మింగ్ ఉంటుందో అక్కడే ఉంటుందన్నమాట. అయితే ఈరోజు ఈ ఎపిసోడ్లో మీకు బోత్ నేచర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫార్మింగ్ రెండు కలిపి ఉన్న చోటకి నేను తీసుకుని వచ్చాను. ఈ ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో అద్భుతమైన వీడియోస్ మీ ముందు రాబోతున్నాయి. అవి మిస్ అవ్వకుండా ఉండడానికి పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే క్లిక్ చేయటం మర్చిపోవద్దు. అది విషయం అనమాట. మీరు ఇక్కడ చూస్తున్నది వచ్చేసి ఆర్గానిక్ ఫార్మింగ్ అనమాట. ఈ ఫార్మింగ్ ఎవరో ఈ సంస్థ వాళ్ళు కానీ ఎవరో చేసింది కాదు. ఇది ఒక అగ్రికల్చర్ కాలేజ్ నుంచి చదువుకునే వాళ్ళు రీసెర్చ్ కోసం పెంచుతున్న ఈ గార్డెన్ అనమాట. ఐదర్ కొత్త పద్ధతి కోసం అయినా టెస్ట్ చేయడానికో పెంచుంటారు, లేదా వాళ్ళు నేర్చుకోవడానికి ప్రాజెక్ట్ కోసమైనా పెంచుంటారు, లేదా కొత్త వెరైటీ గురించైనా ఇది పెంచుంటారనమాట. అంతేకాకుండా పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి తెలియజేయడానికి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ డిస్ప్లేకి పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక చిన్న ప్రాజెక్ట్ అనమాట. ఇక్కడ వీళ్ళు సూర్యుడితో పాటు మన వాచ్లో టైం ఎలా మారుతూ ఉంటుంది, మన టైం జోన్స్ ఎలా ఉంటాయి అని అర్థం అవ్వడానికి పిల్లలకి ఈ రకంగా డిస్ప్లే పెట్టున్నారనమాట. ఆ నీడతో పాటు ఆ కర్రకున్న నీడ ఎలా మూవ్ అవుతూ ఉంటుందో దాని ప్రకారంగా మన టైం కూడా మారుతూ ఉంటుంది. అసలు పూర్వం సూర్యుడిని చూసే టైం చెప్పేవారు కదా మన పెద్దలు. సో అదంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి పిల్లలకి అర్థమయ్యేటట్టు ఈ రకంగా పెట్టారనమాట. నాకైతే పుస్తకాల్లో చదివిన చదువు, 4 గోడల మధ్యలో నేర్చుకున్న చదువు, అవార్డ్స్ అవన్నీ కేవలం ప్రోగ్రెస్ కార్డులో మార్కుల్లాగానే మిగిలిపోయినాయి. నేను ఇలా నేర్చుకున్న చదివే నాకు ఈరోజు జీవితంలో ఉపయోగపడుతుందని చెప్పాలి. నేను ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే సుమా. మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలు ఏంటో కమెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఇక్కడ వీళ్ళు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఒట్టి ప్లాంట్సే కాదు, యానిమల్స్ని కూడా ఉంచారనమాట. వీటిని కూడా చాలా సాత్వికంగా పెంచుతూ ఉంటారు. ఇక్కడ వీళ్ళు ఆర్గానిక్గా పండించిన పంట అంతా కూడా అమ్ముతారు. ఆర్గానిక్ వెజిటేబుల్స్ అమ్ముతారు, ఫ్రూట్స్ అమ్ముతారు. అలానే ఇక్కడ ఆశ్చర్యం వేసింది ఏంటంటే ఇంత సాత్వికంగా పెంచిన యానిమల్స్ని మీట్ కూడా అమ్ముతారనమాట. ఎగ్స్, మిల్క్, చీజ్ వీటితో పాటు ఈ మాంసాహారాలను కూడా అమ్ముతూ ఉంటారు. అదేంటబ్బా ఇప్పుడే సాత్వికం అంది మళ్ళీ మాంసాహారాలు అమ్ముతారు అని అంది అని అనుకుంటున్నారా? అవునండి, వీళ్ళు ఆర్గానిక్గా సాత్వికంగా పెంచిన మొక్కలు ఎలాగో ఈ ప్రాణులు కూడా అలానే అని బిలీవ్ చేస్తారు. సో ఎంత ప్రేమించినా, ఎంత మ్యూజిక్ పెట్టి వాటిని ఎంత బాగా చూసుకుంటారో కానీ ఆ ప్రొడ్యూస్ని మాత్రం అమ్ముతారండి. ఈ ప్లేస్ వచ్చేసి ఆర్గానిక్ గార్డెన్ పబ్లిక్కి ఓపెన్గా ఉంది కాబట్టి నేను ఈ వివరాలన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా విజిట్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఫ్యామిలీ యాక్టివిటీస్ కూడా చాలా ఉంటాయి. పిల్లలు మాత్రం అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు. అది మొత్తం నాకు పట్టిపోయింది. ఎప్పుడు కౌ డైరీసే చూపించారు. మీ ఫార్మ్స్ గురించి చెప్పినప్పుడు గేదెల గురించి ఎక్కడ చెప్పలేదేంటి మేడం, గేదెలు ఉండవా అమెరికాలో అని అడిగారు. నిజమేనండి, మీరు గ్రహించింది. నేను కూడా డైరీ ఫామ్కి వెళ్ళినప్పుడు అడిగాను ఇక్కడ గేదెలు ఉండవా అని. ఇక్కడ వాతావరణానికి బఫెలోస్ సెట్ అవ్వవట. అందుకనే మేము పాలు తాగేది కానీ వాడేది కానీ ఆవు పాలే. ఇక్కడ ఈ దేశంలోనే ఎక్కువగా ఆవు పాలు లేదా మేకపాలే వాడతారండి. ఈ ప్లేస్లో స్టూడెంట్సే కాదు విజిటర్స్ కూడా వాలంటీర్గా చేయొచ్చు. వాళ్ళు మనకి నచ్చిన పనిని నేర్పించి ఆ పనిని మనకి పురమాయిస్తారు కూడా అనమాట. పాలు మెషిన్తోనే కాకుండా చేతితో తీయటం కూడా వీళ్ళు ఇక్కడ నేర్పించారు. అది మేము క్యాప్చర్ చేయలేదు, సో అందుకని నేను కేవలం ఫోటో పెట్టాను. ఇక్కడ ఆ ఫార్మ్స్ ఒకటే కాదండి, ఈ ఫారెస్ట్లో కొన్ని ట్రెక్కింగ్ రూట్స్ కూడా ఉంటాయి. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సరదాగా వెళ్ళొచ్చు. నడవలేని వాళ్ళకి చిన్న ఈజియెస్ట్ రూట్స్, ఇంకా కాంప్లికేటెడ్గా అడ్వెంచరస్గా ఉండే రూట్స్ కూడా ఉన్నాయన్నమాట. మేమైతే ఈ పిల్లల కోసం ఒక మిడ్ అంటే ఎక్కువగా కాంప్లికేషన్స్ లేని రూట్ ఒకటి ఎంచుకున్నాము. అందరం చాలా సరదాగా
ఒక తిరుపతి కొండకి వెళ్ళిన ఫీల్తో ఎక్కామన్నమాట. చాలా రోజులు అయిపోయింది తిరుపతి కొండకు కూడా వెళ్ళి, మేము కొన్ని సంవత్సరాలు అయిపోయింది. సో మాతో పాటు మీరు కూడా రండి, ఇంకా సరదాగా ఉంటుంది మాకు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఈ రూట్ అంతా మీరు చూడండి. ఇది చూసేటప్పుడు ఒక అంశాన్ని నేను మీతో చెప్పదలుచుకున్నాను. నేను ఇప్పుడు చెప్పే విషయానికైతే ఆధారాలు అడిగితే లేదండి, ఆధారాలు లేదు. నాకు ఇక్కడ స్థానికులు నేటివ్ అమెరికన్స్ ద్వారా తెలిసిన విషయము. అంతేకాకుండా అది ఎంతవరకు నిజమా ఏంటి అని కొన్ని వెబ్సైట్లలో చూసిన తర్వాత దాని గురించి చాలా ప్రస్తావించున్నారు. సో ఏమో నిజమేనేమో అని అనిపించిన వెబ్సైట్ని నేను ఒకటి డిస్క్రిప్షన్లో నేను పెడతాను. దాన్ని చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పగలరు. నమ్మండి నమ్మకపోండి, జస్ట్ కేవలం షేర్ చేసుకోవడంలో తప్పులేదు కదా అని నేను చెప్తున్నాను అంతే. అయితే ఒకప్పుడు అఖండ భూమండలం అని ఉండేది కదా, అంటే ఇంకా ఖండాలుగా కానీ దేశాలుగా కానీ ఈ భూమండలం విభజించక ముందు అనమాట. ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇప్పుడు కాలిఫోర్నియా అని ఎలా పిలుస్తున్నామో, ఒకప్పుడు దీన్నే సేమ్ ప్లేస్ని కపిలారణ్యం అని పిలిచేవారట. ఈ కపిలారణ్యం అనేది మన పురాణాలలో చాలా చోట్ల ప్రస్తావించబడి ఉందన్నమాట. అయితే ఈ కపిలారణ్యంలోనే కపిల మహర్షి ఇక్కడ తపస్సు చేశారు అన్న ఒక విషయం అనుకుంటూ ఉంటారు ఇక్కడ స్థానికులు. ఆయన ఒక్కళ్ళే కాదు, చాలా మంది మునులు కూడా ఇంకా ఈ ప్లేస్లో తపస్సు చేస్తూ ఉంటారు. కనుకనే ఈ ప్లేస్కి చాలా ఎనర్జీ ఉంటుంది. ఈ ప్లేస్ని వన్ ఆఫ్ ద ఎనర్జెటిక్ సెంటర్ అని కూడా పిలుస్తారండి. అసలు ఆ మాటకు వస్తే ఇలాంటి మిస్టీరియస్ స్పాట్స్, ఎనర్జీ సెంటర్స్, ఇంకా స్పిరిచువల్ స్పాట్స్ ఎన్ని ఉన్నాయో ఈ దేశంలో. నేనైతే ఎక్కువగా విజిట్ చేయలేదులేండి. ఇంకా నాకేమవుతుందో తెలియట్లేదు, తిరుగుతా కొంచెంసేపు కూర్చో, ఇంతలా ఉంటుంది అనుకోలేదు. అలా మాట్లాడుకుంటూ మనం ఇప్పుడు మోకాళ్ళ పర్వతం వరకు వచ్చామనుకోండి. ఇక్కడ నుంచి కొంచెం డిఫికల్ట్ లెవెల్ ఎక్కువగా ఉంది. అయితే ఇంకా మిగతా కవర్లు చెప్పుకుంటూ కంప్లీట్ చేసేద్దాం ఈ ట్రెక్కింగ్ రూట్నంతా. ఇక్కడున్న ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, పిల్లల్ని, ఈ జనరేషన్ పిల్లలకి, సిటీల్లో ఉంటూ చిన్న చిన్న గదిలో పెరిగే పిల్లలకి ఈ రకమైన ఎక్స్పోజర్ ఇస్తే ఈ నేచర్కి కనెక్ట్ అవుతారు. వ్యవసాయం అంటే రెస్పెక్ట్ పెంచుకుంటారు. ప్లస్ వాళ్ళకి ఉన్న భావనలు అన్నీ వ్యక్తపరచడానికి ఇలాంటి ఓపెన్ ప్లేస్లో నేచర్తో కనెక్ట్ అయ్యే అవకాశాన్ని కలిగించడమే వీళ్ళ మోటివ్. 50 సంవత్సరాల నుంచి వీళ్ళు ఈ పని మీదే ఉన్నారండి. ఇక్కడ చూడండి నాకు ఏం కనిపించిందో. ఈ చెట్టు కూడా ఇక్కడే ఉంది. నేను చెప్పిన ఆ కపిలారణ్యం కథకి కనెక్ట్ అయిపోయి దీన్ని రుద్రాక్ష అనుకోకండి, ఇది కుంకుడుగాయ అండి. కుంకుడుగాయ అంటే మనం వాడే కుంకుడుగాయ కాదు, కానీ సోప్ నట్స్ అని కుంకుడుగాయలో ఇంకొక వెరైటీ అనుకోండి. ఇక్కడ మరొక గమ్మత్తైన విషయం ఒకటి ఉందండోయ్. ఏంటో తెలుసా, ఈ ఫారెస్ట్లో మేము వాకింగ్ రూట్లోనే ఎన్ని రకాల పళ్ళ చెట్లు తారసపడినాయో, ఒక్కటి కూడా వాళ్ళు పళ్ళు ఏమీ కొయ్యట్లేదు తెలుసా. ఎందుకంటే అవి ఫారెస్ట్కి సంబంధించినవి కదా, అవి తినే యానిమల్స్ ఏవైతే ఉన్నాయో, పక్షులు ఏవైతే ఉన్నాయో వాటికి అలవాటు పడి ఉంటాయి. మనం ఇప్పుడు కోసేస్తే అవి ఇటు రావటం మానేస్తాయి. న్యాచురల్గా అవి వలస వెళ్ళినా సరే వీటి కోసమైనా ఎత్తుక్కుంటూ బ్యాక్ రావాలి అనేది వీళ్ళ ఉద్దేశమట. ఎంత డీప్గా ఆలోచించారో ఒక్కొక్క పాయింట్. ఈ ప్లేస్ చూస్తానికి వచ్చి బాగా నచ్చేసింది అని అనుకున్నా సరే ఇక్కడ ఉండడానికి రెంటల్స్కి అకామిడేషన్ కూడా దొరుకుతుంది. అసలు కొంతమంది అయితే వాళ్ళ ఇల్లు అద్దెకిచ్చేసి 6 నెలల పాటు ఇక్కడ రెంట్కి ఉంటారట, అంటే ప్రకృతితో సహజీవనం చేయడానికి. చాలా బాగుంది కదా కాన్సెప్ట్. అన్ని వయసు వాళ్ళకి రకరకాల యాక్టివిటీస్ ఉండటంతో ఎవరికి బోర్ అనేది కొట్టదు. ఈ పిల్లలైతే చాలా చక్కగా ఈ హైకింగ్ అనేది ఎంజాయ్ చేశారు. అంతేకాకుండా ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు వెళ్దామా అని అడుగుతున్నారనమాట. గోవిందా గోవిందా చెప్పండి అందరూ. చాలా మందికి అమెరికా అనగానే మంచి పాష్ లైఫ్ స్టైలు, పెద్ద కార్లు, పెద్ద బంగ్లోలు, డాలర్స్, ఇవన్నీ అంటే ఒక సాఫ్ట్వేర్ వరల్డ్, పెద్ద పెద్ద కాంక్రీట్ బిల్డింగ్స్, ఇవే గుర్తొస్తాయి. అది కాకుండా ఇంకా భిన్నంగా అనిపించి, నాకు విచిత్రంగా అనిపించి, అమ్మ నోరు వెళ్ళబెట్టిన విషయాలు ఏదన్నా ఉంటే నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించి ఇలాంటి చిన్న చిన్న వ్లాగ్స్ అయితే చేస్తాను. కానీ మెయిన్లీ ఈ ఛానల్లో ఎక్కువగా ఫార్మింగ్ వ్లాగ్స్ చేయాలన్నదే నా ఉద్దేశం. మిమ్మల్ని ఏమన్నా డిసప్పాయింట్ చేసినట్లయితే దయచేసి క్షమించండి. నాకు నెలకు ఒకసారి ఇట్లాంటి నేచర్ ట్రిప్, ఒక బిర్యానీ
ఈ 2 ఉంటే చాలు నాకు కంప్లీట్ బిందాస్ లైఫ్, నాకు ఇంకేం అక్కర్లేదన్నమాట. కోవిడ్ గురించి క్రౌడ్ మేనేజ్ చేయడానికి ఒక్కొక్కరికి 2 అవర్స్ పర్మిషన్ ఇచ్చారు. మేము 2 అవర్స్లో ఈ 3 కొండలు ఎక్కి దిగేసాము. కానీ పిల్లలేమో ఇంకా కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేయాలి, వెళ్ళాలని లేదు అని కాసేపు అలా కూర్చున్నారు. మనం ఇచ్చే ఆస్తి అంతస్తులు వీళ్ళకి వరకు ఉంటాయో చేరతాయో తెలియదు, కానీ ఇలాంటి నేచర్ని పదిలపరిచి వీళ్ళ భావితరాలు వాళ్ళకి ఇస్తే మాత్రం అది ఖచ్చితంగా మనం ఇచ్చే పెద్ద అసెట్ వాళ్ళకండి. ఏ రోగాలు రొప్పులు లేకుండా హాయిగా స్వేచ్ఛగా బతుకుతారు. ఒంటరితనం అనేదే వీళ్ళకి తెలియకుండా పోతుంది తెలుసా. నేచర్లో పెరిగిన పిల్లలకి స్క్రీన్ ఉన్నా లేకపోయినా అంతే హ్యాపీగా ఉంటారు, వాళ్ళకి తోడున్నా లేకపోయినా అంతే హ్యాపీగా ఉండగలుగుతారు. వాళ్ళు ప్రతి మినిట్ ఎంజాయ్ చేస్తారు. సో ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు పిల్లల్ని సంవత్సరానికి కాదు నెలకు ఒకసారి సినిమాకి తీసుకెళ్తారో లేదో తెలియదు, కానీ నెలకు ఒకసారి ఖచ్చితంగా ఒక నేచర్ స్పాట్లోకి అయితే తీసుకెళ్ళండి. జోష్ లేదు. 3, 2, 1. గుడ్ జాబ్ గైస్. భవిష్యత్తు వాళ్ళే తీర్చిదిద్దుకోగలరు. మనం పదిలపరిచి ఇవ్వాల్సిన బాల్యం ఒకటి ఉంటుంది కదా, అది మన చేతుల్లో ఉంటుంది. అందమైన బాల్యాన్ని ఇద్దాం, అందమైన ప్రపంచాన్ని వాళ్ళకి మిగులుద్దాం. ఇక్కడ వీళ్ళు పిల్లల కోసం చేసిన యాక్టివిటీస్ ఇవన్నీ చూస్తే నాకైతే సద్గురు వాళ్ళ స్కూల్ కోయంబత్తూరులో ఉన్న ఇషా స్కూల్ ఒకటి చూశాను నేను. అక్కడ స్కూల్ యాక్టివిటీస్తో మ్యాచ్ అయ్యి చాలా బాగా అనిపించింది నాకు. ఇక్కడ రకరకాల పిక్నిక్ స్పాట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇప్పుడు కోవిడ్ మూలన ఇక్కడ జరిగే చేంజెస్ అన్నీ కూడా అందరికీ అవైలబుల్గా ఉండాలి అనేసి ఆన్లైన్ సెషన్స్ కూడా ఎన్నో చేస్తున్నారు. చాలా ఎంకరేజ్ చేయండి ఇలాంటి సంస్థలని. మీరు కూడా ప్రకృతిలో ఉండడానికి ప్రయత్నించండి. అసలు ఈ ప్లేస్ గురించి నేను ఎంత చెప్పినా తక్కువేలేండి. టైం ఉంటే మీకు ఆ వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, డీటెయిల్డ్గా చూడండి, వీలుంటే వెళ్ళిరండి. కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేయటం మర్చిపోవద్దు. మీ అభిప్రాయాలని సూచనలు నాకు తెలియజేయండి కమెంట్ రూపంలో. మరెన్నో అద్భుతమైన వీడియోస్తో మీ ముందుంటాను. మీ లక్ష్మి, కాలిఫోర్నియా నుంచి అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.